గేమ్ ఆడుకుంటాను. అమ్మా అమ్మా నాకు ఇవ్వవా ఫోను, నేను రైమ్స్ చూస్తాను. ఉండండి రా, అస్తమాను ఫోన్ ఫోన్, పోయి చదువుకోండి వెళ్ళండి. అమ్మా ఇస్తావా? ఏడు కమ్మాడు మరి తప్పు కదా, అమ్మలా ఎదిరించొచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో సమానం. మరి వీళ్ళమ్మకి సారీ చెప్పండి. సారీ అమ్మా. అయినా ఫోన్లు ఎందుకురా, చక్కగా మన పొలాల దగ్గరికి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం కదండి. చూడవచ్చినారి పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు. పక్షుల అరుపులు ఆడసయ్యాటలు చూడని కేసాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకున్నామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో, మనం పాడుకున్నామే కోయిలల. చప్పట్లో ఎంకరేజ్ చేయాలి, చప్పట్లు ఎంకరేజ్ చేయాలి. అది గిర్రుమంటుంటే గల్లు మన్నాయే చెమికిళ్ళు, ఆవు మందలతో అడవి పువ్వులతో
కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయడమే మా లక్ష్యం, మా ఉద్దేశ్యం. చప్పట్లో చిల్డ్రన్స్ ఇక్కడ మరి ఇంత తక్కువ టైంలోని చూడండి, దానిలో చాలా మెసేజ్ ఉంది. మీరు ఒక్క పాటగానే చూడవద్దు, దానిలో